తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా దేవాలయాలు మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ దేవాలయాలని మెయిన్ వచ్చేసి హైదరాబాద్ మెయిన్ పిల్లర్ హైదరాబాద్ మన తెలంగాణకు వచ్చేసి. అయితే ఇక్కడ కూడా చూడవలసిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. టోటల్ గా తెలంగాణలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను అయితే ఇప్పుడు కవర్ చేద్దాం పదండి. మొదటగా మనం ఈ తెలంగాణకి ఎలా చేరుకోవాలో చూద్దాం. ముఖ్యంగా తెలంగాణకు చేరుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి మనకు బస్ సర్వీసెస్ కానీ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనకు తెలంగాణలో మెయిన్ వచ్చేసి హైదరాబాద్, మనకు తెలంగాణకు క్యాపిటల్ సిటీ. మొదటగా మనం హైదరాబాద్ నుంచి చూడవలసిన పర్యాటక ప్రదేశాలను అయితే మొదలు పెడదాం. ఇక్కడ పెద్ద బస్ స్టాప్ వచ్చేసి ఎంజీబీఎస్, అనదర్ వన్ వచ్చేసి జేబీఎస్. మొత్తం రాష్ట్రాల నుంచి బస్సెస్ మాత్రం ఈ ఎంజీబీఎస్కే వస్తాయి. మొదటగా నేను ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ లుంబినీ పార్క్ లోపలికి అయితే వెళ్ళాలి. ఈ లుంబినీ పార్క్ లోపలికి ప్రస్తుతానికి అయితే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక 5 రూపీస్ అయితే ఉంటుంది. ఇలా లోపలికి రాగానే ఇలా బ్యూటిఫుల్ గేమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. చిల్డ్రన్స్ ఇవన్నీ ఆడుకోవడానికి చాలా బాగుంటాయి. 100 రూపీస్ ఇలా పే చేయవలసి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వచ్చినాం అనుకో బోటింగ్ ఏరియా అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చూడండి మనం ఈ బోటింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము. బోట్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. స్పీడ్ బోట్స్ సపరేటు, లేదా అందరు కలిసి వెళ్ళడానికి బోట్ సపరేటు, ఫ్యామిలీకి వెళ్ళడానికి బోట్ సపరేట్గా అయితే ఉంటుంది. మనకేంటంటే స్పీడ్ బోట్ వచ్చేసి ఒక్కొక్కరికి 400 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం ఏంటంటే అందరు వెళ్ళే పెద్ద బోట్లో అయితే ఈ బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకేంటంటే ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే పడుతుంది. ప్రస్తుతానికి మనం ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా మీకు సూపర్గా అయితే ఉంటుంది. ప్రస్తుతానికి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ కంప్లీట్ చేసుకొని మనం రిటర్న్లో అయితే మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోదాం. బట్ ఏంటంటే ఈ షిప్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మీకు హైదరాబాద్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ ప్రాంతం అయితే. ఇక్కడ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిరనుకో పక్కనే మీకు అమరవీరుల స్తూపం అయితే ఉంటుంది, చూసేసేయండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్లోనే మీకు న్యూగా నిర్మించిన సెక్రటేరియట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపలికి అలో అయితే లేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిరనుకో మీకు ఈ ఎన్టీఆర్ మెమోరియల్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ గార్డ్ అంటారు కదా, చూడండి ఒకసారి. చాలా పెద్దగా విస్తీర్ణంలో అయితే ఈ ఎన్టీఆర్ మెమోరియల్ అయితే ఉంది. ఎటువంటి ఫీజు అయితే లేదు, లోపలికి ఫ్రీగా రావచ్చు. బయట పార్కింగ్ మాత్రం బైక్స్కు 20 రూపీస్, కార్స్కి వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చారనుకో మీకు ఎన్టీఆర్ గార్డెన్ అయితే మీకు కనబడుతుంది. ప్రస్తుతానికి మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఎన్టీఆర్ గార్డెన్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. టైమింగ్స్ అవన్నీ స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. అయితే ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిరనుకో చాలా గేమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కాంబో ప్యాక్ ఉంది, లేదా సింగిల్ కూడా మీరు ఎటువంటి గేమ్స్నైనా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ప్రస్తుతానికి మనం ఇక్కడ నుంచి లోపల బాధికి అయితే వెళ్తున్నాం. చూడండి, వెళ్తూ ఉంటే మనకు ఆ దూరంలో సెక్రటేరియట్ కూడా ఎంత క్లియర్ కనబడుతుంది చూడండి, అనదర్ సైడ్ నుంచి అన్నట్టు. ఇక్కడ ఫొటోస్ అవి దిగాలంటే 100 రూపీస్ ఇలా తీసుకుంటారు, వెంటనే ఇచ్చేస్తారు. గేమ్స్ మాత్రం ప్రస్తుతానికి చూస్తున్నాం చూడండి, ఈ గేమ్స్ ఏవి ఆడినా ఒక 80 రూపీస్ అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి చిన్న బోటింగ్ ఏరియా ఉన్నది. ఒక్కొక్కరికి 60 రూపీస్ ఆ బోటింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే. ఈ జేఎన్టీయూలో కూడా సేమ్ 60 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఇక ముందుకైతే వచ్చేసేయండి. లాస్ట్లో మీకు వచ్చేసి చిన్న వాటర్ గేమ్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసిన నడుచుకుంటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటుంది, న్యూగా నిర్మించారు, చాలా బాగుంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి కొంత దూరంలోనే మీకు బిర్లా మందిర్ ఉంటుంది. ఈ బిర్లా మందిర్ని కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మరికొంత దూరంలోనే స్నో వరల్డ్ అయితే ఉంటుంది. సమ్మర్లో బాగా మంది అయితే వెళ్తూ ఉంటారు. 1 అవర్ 1.5 అవర్ టైం ఇస్తారు. 650 టికెట్ అయితే ఉంది. అదే మీకు సాగర్ ఈ హుస్సేన్ సాగర్ పక్కపంటి లేక్ ఫ్రంట్ పార్క్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. టైమింగ్స్ టికెట్ ప్రైస్ అంతా స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. హుస్సేన్ సాగర్ రోడ్డున ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ పార్క్ కూడా మనకి ఏంటంటే న్యూగా నిర్మించింది. చాలామంది ఫ్యామిలీస్ అయితే వస్తూ ఉంటారు. చూడండి ఏ విధంగా ఉందో, చిన్న వంతెనలతోని చాలా బాగుంటుంది చూడడానికైతే. తప్పకుండా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా మీరు విజిట్ అయితే చేయండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారనుకో మీకు జలవిహార్ వాటర్ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా అయితే ఉన్నాయి చూడండి. టికెట్ వచ్చేసి 650 రూపీస్ అయితే ప్రజెంట్ ఉందంటారు. నేను వెళ్ళినప్పుడు మాత్రం 450 ఉండే, ఇప్పుడు 550 650 అయితే అయిందట. ఇలా లోపలికి వచ్చాక అన్ని వాటర్ గేమ్సే ఉంటాయి. ఒక్కొక్క గేమ్ అయితే చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. కాస్ట్యూమ్స్ అవి కావాలంటే సపరేట్ అమౌంట్ అయితే ఉంది. మీ కాస్ట్యూమ్స్ ఉన్న తీసుకొని అయితే ఈ వాటర్ గేమ్స్ దగ్గరికి అయితే రావచ్చు. సమ్మర్లో ఏంటంటే ఎక్కువ మంది విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని అయితే. ఒకసారి చూడండి ఎలా ఉందో, ఆ పై నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక్కడ కంప్లీట్ చేశాక మీరు ఏంటంటే చార్మినార్ సైడ్ వచ్చేసేయండి.
మనకి హైదరాబాద్ అంటే బుద్ధుని స్టాచ్యూ ఎంత ఇంపార్టెంటో, తర్వాత వచ్చేసి చార్మినార్ ఏరియా. ఈ చార్మినార్లో మార్కెట్ ఉంటుంది, నిజాం కాలం నాటి ఇండ్లు, ఈ మార్కెట్ ఏరియా చాలా బాగుంటుంది. షాపింగ్ చేయాలంటే ఇక్కడ చేసుకోండి. 10 రూపీస్ నుంచి మొదలు పెడితే ఇంతవరకైనా ఉంటాయి. నెక్స్ట్ మనం చూడాల్సింది చార్మినార్. చార్మినార్ ఎప్పుడెప్పుడో 1578 ఆ టైంలో నిర్మించినప్పటికీ ఇప్పటికీ చాలా బాగుంది. అప్పటి నుంచి నడుపుతున్న వాచ్ కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ ఒక 20 రూపీస్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మీకు చార్మినార్ అయితే క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఈ చార్మినార్ చూశాక పక్క పాయింటే మీకు వచ్చేసి మక్కా మసీద్ కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదే మక్కా మసీద్. వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఈ పక్కనే మనకు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 to 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు సాలార్జంగ్ మ్యూజియం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఆల్మోస్ట్ మీకు ఒక 70 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి ఈ మ్యూజియం నిర్మించి. ఇదంతా మ్యూజియం ఏరియా. వచ్చినప్పుడు ఈ మ్యూజియాన్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 200 మీటర్స్ దూరంలోనే మీకు పురాణ హవేలీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 100 కోట్ల విలువ చేసే టిఫిన్ బాక్స్ అంతా విలువైనవన్నీ ఇక్కడనే ఉంటాయి, నిజాం రాళ్ళకు సంబంధించినవి. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 500 మీటర్స్ దూరంలోనే మీకు చౌమహల్లా ప్యాలెస్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసాం చూడండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఉంది. కెమెరా కూడా 60 రూపీస్ అయితే ఉంది. డిజిటల్ కెమెరా అయితే అలో చేస్తలేరు. ఇలా మీరు చూసుకుంటూ కొంచెం ముందుకైతే వచ్చేసండి. ఏంటంటే నిజాం రాజులు గోల్కొండ తర్వాత ఈ హైదరాబాద్కు మకాం మార్చినప్పుడు ఇక్కడ నిర్మించారు. ప్రస్తుతం ఏంటంటే 14 ఎకరాలనే ఉంది. ఒకప్పుడు ఏంటంటే 60 ఎకరాలనే ఉండేదట. ఆ కాలం నాటి వస్తువులన్నీ ఇక్కడ భద్రపరచడం అయితే జరిగింది. చాలా వస్తువులు, గన్నులు, అవన్నీ బల్యాలు అవన్నీ అయితే ఉన్నాయి. చాలా విలువైన ప్రదేశంగా అయితే చౌమహల్లా ప్యాలెస్ అనేది చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి మనం కొంచెం చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం చూడండి. మొత్తం 3 బిల్డింగ్లు అయితే ఇప్పటికీ ఉన్నాయి మనం చూసేటి. వాళ్ళ కాలం నాటి ఫర్నిచర్ కూడా ఇప్పటికైతే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ చూపిస్తుంది ఫర్నిచర్. ఇక్కడ నుంచి చూస్తే మీకు మరొక బిల్డింగ్ కూడా కనబడుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని లాస్ట్కి వచ్చేసారు అనుకో, వాళ్ళ కాలం నాటి రోల్స్ రాయ్స్ కారు, చాలా రకాల కార్స్, బైక్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి మనం ఏంటంటే జూ పార్క్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి జూ పార్క్. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక 60 రూపీస్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉంటుంది. మీరు నడవలేరు అనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. లోపల సఫారీకి వెళ్ళాలంటే సఫారీకి వెళ్ళొచ్చు. తిరగడానికి ఏంటంటే చాలా టైం పడుతుంది. 1 డే అయితే ఈజీగా పడుతుంది జూ పార్క్ అయితే. ఇలా జూ పార్క్లో మనం కొన్ని చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ఖడ్గమృగం కానీ అవన్నీ మీకు కనబడుతూ ఉన్నాయి చూడండి. ఇక్కడ సఫారీకి వెళ్ళే ఏరియా. ఇక్కడ చూడండి చాలా రకాల పక్షులు అయితే మీకు కనబడుతున్నాయి. కొంగలు అనుకుంటా అవన్నీ కనబడుతున్నాయి చూడండి. టాయ్ ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. చాలామంది వెళ్తూ ఉన్నారు చూడండి. ఇక్కడనే ఇక బర్డ్స్, నిప్పుకోళ్ళు కానీ చాలా రకాలు కనబడుతున్నాయి చూడండి. ఖడ్గమృగము, ఇక్కడ సింహాలు, నెమలులు, జిరాఫీ ఇలా చాలా ఉంటాయి. లాస్ట్కి వచ్చే వరకు మీకు పాములు కూడా కనబడతాయి. ఇక్కడ పాములు అయితే ఉన్నాయి చూడండి. ఇంతటితోని మీకు జూ పార్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం ఏంటంటే మృగవాణి నేషనల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి మృగవాణి నేషనల్ పార్క్. టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఒక 40 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఓన్ ఫుడ్ కానీ ఏవైనా సరే లోపలికి తీసుకొని అయితే రావచ్చు. మామూలుగా చిన్న సౌండ్ బాక్సులు, ఏమైనా చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకోవాలంటే క్రికెట్ బ్యాట్స్ అవన్నీ తీసుకొచ్చి హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఇలా మనం చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చిరనుకో ఇక్కడ జింకలు అవి కనబడతాయి. ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిరనుకో చిన్న కొండలా ఉంటుంది. ఈ కొండపైకి అయితే చేరుకోవాలి. ఇలా కొండపైకి చేరుకున్నారనుకో ఇలా వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, చుట్టూ ఫారెస్ట్, మధ్యలో వచ్చేసి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసారనుకో ఈ బ్యాక్ వస్తే ఆట స్థలాలు ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఒకవేళ జీప్ సఫారీ లోపలికి వెళ్ళాలంటే 70 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. సఫారీకి వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 2 కిలోమీటర్స్ దూరంలోనే చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మరొక 2 కిలోమీటర్ల దూరంలోనే మీకు లోటస్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ లోటస్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. హైదరాబాద్లో నెక్స్ట్ చూడవలసిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి గోల్కొండ ఫోర్ట్. హైదరాబాద్ అంటేనే చార్మినార్, బుద్ధ స్టాచ్యూ, మనకు గోల్కొండ గుర్తొస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మనం గోల్కొండ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. 10వ శతాబ్దంలో మనకి ఏంటంటే కాకతీయ రాజులు ఈ గోల్కొండని రాజధానిగా చేసుకొని పరిపాలించడం అయితే జరిగింది. కాకతీయ రాజుల తర్వాత మనకి ఏంటంటే ఇక ముస్లిం రాజుల చేతికైతే ఈ గోల్కొండ కూడా వచ్చేసింది. అప్పటి నుంచి ఇది మొత్తం స్వతంత్రం వచ్చే వరకు వాళ్ళే పరిపాలించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనం కోట లోపలికి అయితే వచ్చాం చూడండి. ఇలా లోపలికి రాగానే ఈ విధంగా వ్యూ అయితే కనబడుతుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇలా ముందుకు వచ్చిరనుకో ఏమేమి ఉన్నాయో క్లియర్ రాసి ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే
ఈ 250 కిలోల వెయిట్ కలిగింది అయితే ఉంటుంది. చాలామంది ఎత్తడానికి ట్రై చేస్తారు కానీ ఎత్తడానికి వీలు ఉండదు. ఇలా ముందుకు వస్తుంటే సైనికులు ఉన్న ప్రదేశము, అక్కన్న మాదన్న ఉన్న ప్రదేశము, ఇలా పెద్ద నీటి బావులు ఒక 3 ఇవన్నీ చూసుకుంటూ పైకి వస్తే రామదాసుని బంధించిన జైలు. ఈ అక్కంచి ఇంకా పైకి వెళ్ళామనుకో కాకతీయ రాజుల కాలం నాటి ఆలయం అయితే ఉంటుంది. గోల్కొండ మనకు బోనాలు ఏంటంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ పైనుంచి చూడండి గోల్కొండ కోట ఎంత చక్కగా కనబడుతుందో మనకు. ఇక చూడండి ఆ ద్వారాలు ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. తప్పకుండా హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలలో మనకేందంటే గోల్కొండ కోట మొదటి స్థానంలో అయితే ఉంటుంది. ఇక్కడ గోల్కొండ కోటను కంప్లీట్ చేశాక మనకేంటంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 5 to 10 కిలోమీటర్స్ దూరంలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే. కొండ పైన ఈ పార్క్ అయితే ఏర్పాటు చేశారు. చుట్టూ కొండలు ఉంటాయి. ఈ కొండల మధ్యలో చుట్టూ ఈ పార్క్ అయితే మనకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఒక 30 రూపీస్ అయితే ఉంది. ఫుడ్ అవన్నీ అయితే లోపలికి అలో ఉన్నది. బట్ ఏంటంటే టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా లాస్ట్కి మీరు అన్నీ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చిరనుకో వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ మనం హైదరాబాద్లో చూడవలసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఓషన్ పార్కు. ఈ ఓషన్ పార్కు ప్రస్తుతానికి అయితే ఉన్నాం చూడండి. ఇక్కడికి ఏంటంటే స్కూల్ పిల్లలతో పాటు పెద్దలు అందరైతే ఎక్కువ మంది ఈ ఓషన్ పార్క్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 650 రూపీస్ అయితే ఉంది. ఇలా లోపలికి వచ్చాక చూడండి బుద్ధుని యొక్క స్టాచ్యూ లాగా కనబడుతుంది. ఎంత బాగుందో చూడండి, లాఫింగ్ బుద్ధ. ఈ చెట్టుకే నిర్మించిన ఒక మనిషి ఆకారము, చాలా రకాలైన గేమ్స్, ఇలా పైనుంచి వెళ్ళడానికి ఇలా జాయింట్ వీల్ లాగా అదొక టైపు. ఇక్కడ చూడండి నెమలి లాంటిది ఒక ఆడుకునేది, చాలా రకాలు అయితే ఇక్కడ మీకు కనబడతాయి. మీకు ఏంటంటే 1 డే ఈజీగా పడుతుంది ఇవన్నీ కవర్ చేయడానికి. రెయిన్ డ్యాన్సు, వాటర్కి సంబంధించిన గేమ్స్ చాలా ఉంటాయి. ఫుడ్ అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏంటంటే మీకు గండిపేట పార్కు. మీకు ఓషన్ పార్క్ ఉన్న ఏరియాలోనే గండిపేట పార్క్ కూడా ఉంటుంది. ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఉస్మాన్ సాగర్ పక్కనే ఇక నిర్మించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. ఫ్యామిలీస్తో రావచ్చు. ఫుడ్ అవన్నీ అయితే లోపలికి అయితే అలో అయితే ఉంది. అన్నీ తీసుకొని లోపలికి వచ్చేసి ఈవినింగ్ టైంలో మంచి ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ గండిపేట పార్క్గా మనం అయితే చెప్పుకోవచ్చు. చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. అటు సైడ్ రిజర్వాయర్ ఇవన్నీ ఎంత పచ్చగా ఉంది చూడండి. ఈ ప్లేస్ అయితే ఎంత చూసినా తనివి తీరని విధంగా అయితే ఈ గండిపేట పార్క్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి అంత షటిల్ అవి ఆడుతూ మీకు అయితే కనబడుతున్నారు అందరూ. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి బన్సీలాల్ స్టెప్ బెల్ట్. ఈ సికింద్రాబాద్ దగ్గరనే ఉంటుంది. ఈ స్టెప్ బెల్ట్ ఏంటంటే న్యూగా అయితే ఏర్పాటు చేశారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడవలసింది కృష్ణకాంత్ పార్కు. ఈ పార్క్ ఏంటంటే మనకు హుస్సేన్ సాగర్ ఇటు పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ కూడా జస్ట్ ఒక 10 రూపీసే ఉంది. ఎక్కువ మంది ఫ్యామిలీస్ అవి రావచ్చు. వాకర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలానే ఉన్నాయి. బట్ ఏంటంటే బ్యూటిఫుల్ నేచర్ ఉంది. చాలా చెట్లు అయితే ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. పెద్ద గార్డెన్ ఉంది, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి మీకు అన్ని తాడి చెట్లు లాగా ఉన్నాయి, అవన్నీ కనబడుతున్నాయి. కొబ్బరి చెట్లు కొన్ని ఉన్నాయి. మంచి పార్క్. ఒకసారి చూడండి ఇక్కడ వ్యూ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎక్కడో చైనీస్ అలా మోడల్లో అయితే ఇక్కడ నిర్మించారు చూడండి. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక మనకు హైదరాబాద్లో చూడవలసిన మరొక బెస్ట్ ప్లేస్ వచ్చేసి శిల్పారామం. ఈ శిల్పారామం ఏంటంటే మనకు హైటెక్ సిటీలో అయితే ఉంటుంది. ఇక్కడికి రావడానికి మీకు చాలా బస్సెస్ అయితే ప్రతి ప్లేస్ దగ్గర నుంచి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి డీటెయిల్స్ క్లియర్గా అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. 60 రూపీస్ అయితే ఉంది. అయితే యాక్చువల్గా పార్కింగ్ అయితే సపరేట్ అయితే ఉంది. బైక్స్ కానీ కార్స్ కానీ 20 రూపీస్ 50 రూపీస్ ఇలా పార్కింగ్ ఫీజు అయితే ఉంది. ఇలా లోపలికి వచ్చారనుకో మీకు మధ్యలో చిన్న చెరువులాగా అయితే ఉంటుంది. బోటింగ్ చేయాలంటే 30 రూపీస్ అయితే ఉంది. అక్కడి నుంచి కొంచెం సైడ్కి వచ్చేసారనుకో మీకు ఇలా విలేజ్ అయితే ఉంటుంది. మొత్తం విలేజ్ కల్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ అయితే చేయండి. ఇక ఇక్కడ చూస్తూ ముందుకు వెళ్ళారనుకో మరొక చిన్న నదిలాగా అయితే ఉంటుంది. అన్ని కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి. బుద్ధుని స్టాచ్యూ. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మూట కొడుతున్న దృశ్యాలు చాలా ఉంటాయి. ఇలా చూసుకుంటూ ఇక మళ్ళీ మనం ఫ్రంట్ భాగానికి అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకునే గేమ్స్ అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ కంప్లీట్ చేశాక నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్. మనకి హైదరాబాద్కు చాలా అందాన్ని తెచ్చింది కేబుల్ బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు. ఈ కేబుల్ బ్రిడ్జ్ కిందనే మీకు దుర్గం చెరువు అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం దుర్గం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇక ఎంట్రీ టికెట్ డీటెయిల్స్, టైమింగ్స్ అవన్నీ అయితే క్లియర్గా ఇచ్చాను చూడండి. యాక్చువల్గా ఏంటంటే మీకు టికెట్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటాయి. వాకర్స్ వచ్చేసి 1 మంత్కి తీసుకుంటే వేరేలాగా ఉంటాయి. మనం డైలీ వెళ్ళే వాళ్ళకు వేరేలాగా అయితే ఉంటాయి. చాలా తక్కువ ఉన్నాయి పార్కుల ఫీజులు అయితే. ఇప్పుడు మనం ఏంటంటే చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇలా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ పైనుంచే వచ్చాం.
ఇక్కడ ఆటలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ కూడా చాలా గేమ్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకుంటూ ముందుకు వచ్చినాం అనుకో, ఇలా బోటింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేస్తాం. స్పీడ్ బోట్లో వెళ్ళాలంటే స్పీడ్ బోట్లో వెళ్ళొచ్చు, లేదా పెద్ద బోట్ కావాలంటే పెద్ద బోట్లో కూడా వెళ్ళొచ్చు. ఆ డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ పైన అయితే ఇస్తాను, వెళ్ళినప్పుడు అయితే చూడండి. నైట్ 7 o'clock వచ్చేసి ఆ లేజర్ షో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఏంటంటే చూడబోయే ప్లేస్ వచ్చేసి, ఇప్పుడు మనం శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాము. గార్డెన్ చూడడానికి చిన్ననే ఉంటుంది, బట్ చాలా విశాలంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక 40 రూపీస్ అయితే ఉంది. అలా స్ట్రేట్ రాగానే ఇలా చిల్డ్రన్స్ ఆడుకునే ఏరియా, ఈ ఫారెస్ట్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా చాలానే ఉన్నాయి. ఆ ప్రైజెస్ అన్నీ ఆ స్క్రీన్ పైన అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. ఇటు సైడ్ వచ్చినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. చిల్డ్రన్స్ ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ అయితే చేస్తారు ఈ ప్లేస్లో అయితే. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామనుకో, ఈ రైట్ సైడ్ వెళ్తే మీకు ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే, బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు హైదరాబాద్లో. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక దీని పక్కనే ఎగ్జాక్ట్లీ వచ్చేసి వర్చువల్ మీకు వైల్డ్ లైఫ్ సఫారీ అని లేటెస్ట్గా ఏర్పాటు చేశారు ఒక 10 days కిందనే. చాలా బాగుందట, యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. నిన్న మీరు వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే లూలు మాల్. ఈ లూలు మాల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ లూలు మాల్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నట్టు. ఫుడ్ ఐటమ్స్ వండినాయి అంటే వండినాయి అంటే మీ ఇష్టం. బిర్యానీలు దొరుకుతాయి, స్వీట్లు, కేకులు, ఏవైనా సరే డైరెక్ట్ తీసుకపోయి మీరు తినేయచ్చు. ఇక్కడ చికెన్ ఉన్నాయి చూడండి, బర్గర్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, స్వీట్స్ కనబడుతున్నాయి, బిర్యానీ కనబడుతుంది. అన్నీ మామూలు ప్రైజెస్లోనే ఉన్నాయి. లేదు మీకు కూరగాయలు అవి తీసుకెళ్దామంటే వాటికి కూడా ఉన్నాయి. చూడండి చికెన్ పీసులు ఇట్లా ఎంత సూపర్గా ఉన్నాయో, చూస్తే ఇప్పుడే తినాలనిపించే విధంగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కింది ఫ్లోర్లో. పైకి వెళ్ళామనుకో టీవీలు, ఫ్రిడ్జ్లు అవన్నీ అయితే ఒక ఫ్లోర్లో ఉన్నాయి. లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళామనుకో గేమ్స్ ఉన్నాయి, చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మనకు రాష్ట్రపతి నిలయం. రాష్ట్రపతి నిలయం కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఈ రాష్ట్రపతి నిలయం కూడా ఒకటి. బొల్లారంలో అయితే ఉంటుంది, మనకు మిలిటరీ ఏరియాలో అయితే ఉంటుంది. క్యాజువల్ టైంలో టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక 50 రూపీస్ అయితే ఉంది. కల్చర్ చాలా బాగుంటుంది. స్పెషల్ డేస్లో వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు. రాష్ట్రపతి గారు అలా వచ్చినప్పుడు వెళ్తే బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఒకసారి అయితే వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్. బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో మన హైదరాబాద్లో కూడా టెంపుల్ని అయితే నిర్మించారు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా విజిట్ అయితే చేయండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్రదేశం ప్రియదర్శిని పార్కు, సరూర్ నగర్లో అయితే ఉంటుంది. ఈ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద నది ఉంటుంది, సరూర్ నగర్ లేక్. ఆ లేక్ పక్కనే ఈ పార్క్ని అయితే నిర్మించారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ 5 రూపీసే ఉంది. మామూలుగా సాయంత్రం టైంలో చిల్డ్రన్స్ అవి తీసుకొని వెళ్ళారనుకో చాలా బాగుంటుంది. పార్కింగ్ ఫీ అదైతే ఏం లేదు, అంత ఫ్రీగానే ఉంది. ప్రస్తుతానికి మనం లోపలికి వచ్చాక చిల్డ్రన్ ఏరియా దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఇలా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. పెద్దల కోసం వచ్చేసి బోటింగ్ కూడా అవైలబుల్గా అయితే ఈ సరూర్ నగర్ పార్క్లో ఉంది. టికెట్ ప్రైస్ ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు స్క్రీన్ పైన అయితే ఇస్తాను చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి ఫలక్నామా కాళీమాత టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ అయితే. మనకు ఈ ఫలక్నామాలో రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది. టువర్డ్స్ ఎల్బీ నగర్ నుంచి ఇలా షాద్ నగర్ వెళ్ళే రూట్లో మీకు రైట్ సైడ్ అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఫలక్నామా ప్యాలెస్. ఈ ప్యాలెస్కి ఏంటంటే సపరేట్ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళాల్సిందే, ఎందుకంటే మినిమం 2000 3000 ప్యాకేజ్ అయితే ఉంది. వన్ ఆఫ్ ద రిచెస్ట్ హోటల్ ఇన్ ఇండియా అన్నట్టు ఈ ప్లేస్ అయితే. ఒకప్పుడు రాజుల ఇల్లు, ఇప్పుడైతే హోటల్. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి మనకు షాద్ నగర్ దగ్గరలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ టికెట్ ప్రైస్ డీటెయిల్స్కి వస్తే 250 రూపీస్ అయితే ఉంది. మొత్తం 108 దివ్యలింగాలు అయితే ఇక్కడ మనకైతే దర్శనమిస్తాయి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి సీతారామస్వామి టెంపుల్ అమ్మపల్లిలో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా శక్తివంతమైన ఆలయము. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి హైవే వాటర్ఫాల్. ఇది మనకు పెద్దంబర్పేట నుంచి కొంత దూరంలోనే ఉంటుంది. చాలా ఫేమస్ ప్లేసు. మూసీ రివర్ ప్రవహిస్తుంటుంది కదా, ఆ వాటర్ అయితే చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ వాటరా కాదన్నది నాకైతే ఐడియా అయితే లేదు. చూడండి లోతు ఇట్లా ఏముండదు, బట్ ఏంటంటే ఇలా రైట్ సైడ్ చాలా లోతు ఉంది, చూసుకొని అయితే వెళ్ళాలి. ఎందుకంటే గుంతలు ఉంటుంది కాబట్టి ఏర్పడింది. హైదరాబాద్లో చూడవలసిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది కూడా. నెక్స్ట్ మనం హైదరాబాద్లో చూడవలసిన ప్లేస్ వచ్చేసి వండర్లా. ఈ వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ అంటేనే చాలా ఫేమస్ హైదరాబాద్లో. మనం చెప్పుకున్నట్టు చార్మినార్, బుద్ధ స్టాచ్యూ, గోల్కొండ తర్వాత వచ్చేసి మనకు వండర్లాగా చెప్పుకోవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక 1400 ఇలా ఉంటుంది.
కానీ లోపలికి వచ్చాక అన్ని రైడ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి, అన్ని ఫ్రీ. మళ్ళీ కొన్ని రైడ్స్ అయితే మీకు చూపించుకుంటూ నేను ముందుకైతే వెళ్తాను. చూడండి వండర్లా ఇక్కడ పెద్ద కొండలాగా ఏర్పాటు చేశారు, ట్రైన్లు, ఇక గేమ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా చూస్తే ఇక ఇక్కడ వాటర్కి సంబంధించిన గేమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి, అన్నీ ఫ్రీ. కాస్ట్యూమ్స్ ఒకటి కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది, ఒక 400 రూపీస్ అలా ఉన్నట్టుంది కాస్ట్యూమ్స్ అయితే. చాలా రకాల గేమ్స్ ఉంటాయి. ఇగో జాయింట్ వీల్ ఇక్కడ రన్ అవుతుంది చూడండి, ఇగో ఇదేదో చీకట్ల రన్ అవుతూ ఉంది, చాలా బాగుంటుంది. తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు సమ్మర్లో విజిట్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఇదే. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి డైనో వరల్డ్. ఈ డైనో వరల్డ్ కూడా హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది, ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఏదైనా సపరేట్ వెహికల్ తీసుకొని వెళ్ళాల్సిందే, ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు ఈజీగా. డైనో వరల్డ్ చాలా బాగుంటుంది. హైదరాబాద్లో చూడాలనుకునే ప్లేస్లో ఇదైతే బెస్ట్ ప్లేస్. ఎందుకంటే డైనో వరల్డ్తో పాటు మీకు ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, అడ్వెంచరస్ యాక్టివిటీస్. ఇవన్నీ చూడండి, ఇగో మనకేదో డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వస్తే మాత్రం. పెద్ద పెద్ద డైనోసార్స్ ఇలా ఆడుకోవడానికి ఈ ప్లేసులు. వీటితో పాటు మీకు ఏంటంటే వాటర్ గేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఆ వాటర్ గేమ్స్ చూపిస్తా చూడండి. ఫస్ట్ డైనోసార్ని చూపిస్తున్నా, ఎంత పెద్ద డైనోసార్ చూడండి, రాకాసి బల్లులు అంటారు కదా వీటిని. ఇక్కడ చూడండి పెద్ద మొసలు అయితే మీకు కనబడుతుంది. ఇక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చిరనుకో, ఇక 2 డైనోసార్స్ జస్ట్ ఇలా భూమి మీద పాకుతున్నట్టే మీకు కనబడుతున్నాయి చూడండి, నడుస్తున్నట్టు, గుడ్లు పెడుతున్నట్టు దృశ్యాలను ఇక్కడ చాలా చక్కగా అయితే ఏర్పాటు చేసిరన్నట్టు అన్నట్టు. ఇక ఇవన్నీ చూసుకొని లాస్ట్కి వచ్చేసిరనుకో మీకు ఫుడ్ ఏరియా ఉంటుంది. ఇక చివరికి వచ్చేస్తే మాత్రం ఇలా వాటర్ గేమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. టికెట్ ప్రైస్ కూడా యావరేజ్గానే ఉంది. బెస్ట్ ప్లేస్ వచ్చేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. ఆల్ ఓవర్ ఆసియాలోనే బిగ్గెస్ట్ ఫిలిం సిటీగా మనకు రామోజీ ఫిలిం సిటీని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ టికెట్ వచ్చేసి 1600 రూపీస్ అయితే అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే 1420 ఏమో ఉంది. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అన్నీ కలుపుకొని కొంచెం టికెట్ ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది. బట్ అయితే వర్తబుల్ రామోజీ ఫిలిం సిటీ. లోపల వచ్చేసి ఎటువంటి ఛార్జెస్ చేయరుగా. మీకు ఫుడ్ తినాలనుకుంటే చిన్న చిన్న హోటల్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ బస్ ఎక్కి ఏ బస్ అయినా చీగొచ్చు. రైల్వే స్టేషన్స్, బాహుబలి సెట్టు, ఈ బాహుబలి సెట్తో పాటు ఏరోప్లేన్లు ఉంటాయి కదా, మామూలుగా సినిమాలో డమ్మీగా చూపిస్తారు, అవి డమ్మీ ఎయిర్పోర్టు, ఇలా చాలా అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మనం బాహుబలి సెట్ అయితే చూస్తున్నాం చూడండి. హైదరాబాద్లో వీటితో పాటు నేను స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కవర్ చేయాలంటే కవర్ చేసేసేయండి, లేదు ఇంకా చూస్తా అనుకుంటే మన ఛానల్లో అన్నీ అయితే పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే కావాలనుకుంటే చూడండి. నెక్స్ట్ మనం చూడబోయేది మెదక్ డిస్టిక్. ఈ మెదక్ డిస్టిక్లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో మొట్టమొదటి వచ్చేసి ఏడుపాయల టెంపుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇలా బోనాలను సమర్పించి ఇక్కడనే యాటను కోసుకొని అయితే భక్తులు అయితే తింటారు చూడండి. ఇక ఇక్కడ చెప్పులు పెట్టాలంటే పెట్టవచ్చు, లేదంటే అక్కడ వరకు కూడా వేసుకొని పోవచ్చు. ఎందుకంటే ఇక్కడనే పెట్టండి అంటారు, అవసరం లేదు. ఆ దగ్గర వాళ్ళకు కూడా మీకు చెప్పులు వేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇలా మనం వెళ్తూ ఉంటే ఇలా వాటర్ ఫ్లో అయితే వస్తూ ఉంటుంది. వర్షాకాలంలో ఏంటంటే ఇక్కడ వరకు కూడా మనం రాలేము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా నిండిపోయి అయితే మనకు ఫుల్ వాటర్ అయితే పోవడం జరుగుతుంది. ఇక ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం చూడండి. అక్కడి నుంచి వచ్చినాం. వసతి గృహాలు అవి కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఇక లడ్డూల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇక ఇక్కడ నీరు చూడండి ఎలా ప్రవహిస్తుందో, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి వాటరు. ఆ పక్కనే వచ్చేసి మీకు అమ్మవారి ఆలయం అయితే కనబడుతుంది. మనకేంటంటే మెదక్లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఈ వనదుర్గా భవాని అమ్మవారి ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం మెయిన్ ఆలయం దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఇగో ఇక్కడ లోపల వచ్చేసి మనకు అమ్మవారి అయితే దర్శనమిస్తారు. మరొక సైడ్ నుంచి చూస్తే ఆలయం వచ్చేసి ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది చూడండి. ఇగో ఇక్కడ యాటలకు వచ్చేసి ఇలా చిల్ల కళ్ళు అవి తాగిచ్చి చూస్తున్నారు చూడండి. వావ్ ఇలా అమ్మవారికి అయితే సమర్పించడం జరుగుతుంది. ఇక ఇక్కడ స్నానాలు ఆచరించడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. మనం చూసిన ఆలయం యొక్క కొండ వచ్చేసి అక్కడన్నది. ఈ కొండ పైన వచ్చేసి మనకు మునిగుహ కూడా ఉంటుంది. ఆ మునిగుహకి వెళ్ళాలంటే కొండ పై బాయి కనుక అయితే చేరుకోవాలి. ఇక చూడండి ఆ కొండల పైనుంచి వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి ఒకసారి. తలనీలాలు సమర్పించాలంటే ఇక లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక పైన వచ్చేసి ఇలా చిన్న ఆలయం అయితే ఉంటుంది. ఇక వసతి గృహాలు కూడా 500 నుంచి 1000 వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ పక్కనే వచ్చేసి మీకు డ్యామ్ ఉంటుంది. ఈ డ్యామ్ని అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. కొంత స్నానాలు ఏంటంటే ఇక్కడ కూడా ఆచరిస్తారు. మన మెదక్లో చూడవలసిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మెదక్ చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి చాలా ఓల్డ్ అన్నట్టు, ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో ఈ చర్చ్ని అయితే నిర్మించారు. చర్చ్ చాలా బాగుంటుంది, ఇటు వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. నెక్స్ట్ ప్లేస్ మెదక్లో చూడవలసింది వచ్చేసి మెదక్ ఫోర్టు.
ప్రస్తుతానికైతే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, కానీ చూడడానికైతే బాగానే ఉంది. కొండపై దాకా అయితే మనం వెళ్ళొచ్చు. మెదక్లో చూడవలసిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్. చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్గా నర్సాపూర్ ఫారెస్ట్ అయితే. ఈ ఫారెస్ట్లో వచ్చేసి కొంత భాగంగా ఈ పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ నైట్ స్టే చేయాలంటే ఆప్షన్ కూడా ఉంది. మనకు చుట్టూ పక్కల వచ్చేసి నది అయితే ఉంటుంది. నది చిన్న చెరువు అక్కడనే మనకు ఏర్పాటు అయితే చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఇలా తిరుక్కుంటూ వచ్చేసారనుకో ఇలా వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నడుచుకుంటూ రావాలి. ఇక ఈ పైన చూస్తే బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు దర్శనం ఇస్తుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఒక రూట్ వెళ్ళొచ్చు, వచ్చేటప్పుడు మరొక రూట్లో అయితే మనం రావచ్చు. నెక్స్ట్ మనం చూడవలసింది మెదక్లో వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్ బాగుంటుంది. 2 అవర్స్ మీరు హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తున్నారు అనుకో మీకు దారిలోనే వస్తుంది. ఈ ప్లేస్ అయితే న్యూగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. చాలా శక్తివంతమైన ఆలయంగా కూడా భక్తులు అయితే నమ్ముతారు. చూడండి ఒకసారి, ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టే ప్రదేశం అయితే ఉంది. కొబ్బరికాయలు తీసుకునే ప్రదేశం కూడా అక్కడనే ఉంది. చూడండి స్పెషల్ దర్శనానికి దారి ఇక్కడి నుంచి అయితే ఉంది. ఒకసారి చూడండి మొత్తం వ్యూ ఎంత చక్కగా కనబడుతుందో ఆలయం యొక్క వ్యూ. రైట్ సైడ్లో వచ్చేసి మీకు ధర్మగుండం అయితే ఉంటుంది. స్నానాలు ఆచరించడానికి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి 2 అవర్స్ మీరు హైదరాబాద్ దగ్గరికి వస్తూ ఉన్నారనుకో, జస్ట్ లింగంపల్లి దగ్గర నుంచి పటాన్ చెరువు ఆ రూట్లో అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలోనే ఈ కొడకంచి అయితే ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కంచికి వెళ్ళలేని వాళ్ళు ఈ కొడకంచికి వచ్చినా సరిపోతుంది అంటారు. ఎందుకంటే బంగారు బల్లి వెండి బల్లి వచ్చేసి ఈ కొడకంచిలో కూడా మనకు ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనం ఈ ఆలయ ప్రాంగణంలోకి అయితే చేరుకున్నాం. చూడండి ఆలయం చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైన ఆలయము. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ కోనేరును చూస్తేనే తెలుస్తుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనదో. ఈ ఆలయానికి ఎగ్జాక్ట్లీ ముందే ఒక శివాలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూడవలసిన ప్లేస్ వికారాబాద్. ఈ వికారాబాద్ వచ్చేసి చాలా ఫేమస్ దేనికి అంటే నేచర్ చాలా బాగుంటుంది. మీకు హైదరాబాద్ కూడా దగ్గరలో ఉండడం వల్ల చాలామంది పర్యాటకులు అయితే ఈ వికారాబాద్కి వస్తూ ఉంటారు. చాలా పెద్ద ఫారెస్ట్ అన్నట్టు బ్యూటిఫుల్ నేచర్ అయితే ఉంటుంది ఇక్కడ. మనం ఫారెస్ట్ దగ్గరికి హిల్ స్టేషన్కి వెళ్ళేకు ముందే మీకు ఇలా అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని అయితే మీరు దర్శనం అయితే చేసుకోండి. మనకు మధ్యలో ఫారెస్ట్ మధ్యలోనే ఉంటుంది. మీకు ఏంటంటే హైదరాబాద్లో అంతా ఈ సిటీ కల్చర్ చూసి ఉంటారు కదా, ఇక్కడికి వస్తే మాత్రం మంచి నేచర్ అయితే మీకు దొరుకుతుంది. ఇక్కడ కంప్లీట్ చేశాక మనం ఏంటంటే ఈ అనంతగిరి హిల్స్ దగ్గరికి మెయిన్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇక్కడనే స్ట్రేట్ వెళ్ళిపోతే ఇక తాండూరు అయితే వెళ్ళిపోతారు. ఈ తాండూరు రూట్ అన్నట్టు చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మీకు ఈ ఫారెస్ట్లో తిరగడానికి వీలుగా కూడా మంచి ఫెసిలిటీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇక్కడ ఎటువంటి జంతువులు అవి అయితే ఈ ఫారెస్ట్లో అయితే ఏం లేవు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కొండలు. వావ్. ఇప్పుడు మనం ఏంటంటే అలా లెఫ్ట్ సైడ్ నుంచి అంటే తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చేసినాం. చూడండి యాక్చువల్గా ఏంటంటే వర్షాకాలంలో ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా అవుతుంది. ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లో చాలా తక్కువనే ఉంది. చూడండి ఇక్కడ మీకు స్టే చేయడానికి కూడా చిన్న హోటల్స్ టెంట్స్ అవైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మామూలుగా ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు నేచర్ ఎంజాయ్ చేయాలంటే వికారాబాద్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్. ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే మీకు కోటపల్లి రిజర్వాయర్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఆ రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా బోటింగ్స్ అవన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయట. ప్రస్తుతానికి మనం ఆ రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి మన ముందు అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి అన్నీ ఏమేమో అమ్ముతున్నారు. చాలా పెద్దగానే ఉంది రిజర్వాయర్ అయితే. బోటింగ్ వచ్చేసి ఇక్కడైతే ఉంచుడండి. బోటింగ్కి సంబంధించిన టికెట్ వచ్చేసి ఈ ప్లేస్లో అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే మీకు రిజర్వాయర్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి మనకు ఈ అనంతగిరి హిల్స్ ఈ చుట్టుపక్కలనే ఉన్న ధర్మగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్. మొత్తం ఫారెస్ట్ మధ్యలో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. వచ్చినప్పుడు అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం తాండూరులో ఉన్న భూకైలాస్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవాలంటే 2 వేలు అయితే ఉంటాయి. ఒకటి నీటిలో తడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మామూలుగా కూడా వెళ్ళొచ్చు. చాలా ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి బాసర సరస్వతి అమ్మవారి టెంపుల్. ఎందుకంటే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే చాలామంది చాలా రాష్ట్రాల నుంచి ఈ బాసర సరస్వతి అమ్మవారి ఆలయం దగ్గరికి వస్తారు. ఇక్కడ ఉన్న నదిలో గోదావరి నదిలో స్నానం ఆచరించి ఇక్కడ అక్షరాభ్యాసం చేయడం అయితే ఆనవాయితీగా అయితే జరుగుతుంది. తప్పకుండా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ మనం వచ్చేసి భద్రాచలంకి అయితే వెళ్తున్నాం.
భద్రాచలంకు మన హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. లేదు అనుకుంటే ట్రైన్స్ కూడా డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీ వీలు పట్టుకొని భద్రాచలం అయితే చేరుకోండి. ఈ భద్రాచలం అంటే చాలా పవిత్రమైన ప్లేస్కో చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాముడు వచ్చేసి అరణ్యవాస సమయంలో కొన్ని రోజులైతే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఈ ఆలయానికి కూడా చాలా విశిష్టత ఉన్నాయి. మనకు రామదాస్ వచ్చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం కోసమే బందీఖానలో అయితే బంధించడం అయితే జరిగింది. ఇక్కడ భద్రాచలంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి పర్ణశాలకు వెళ్తున్న రూట్లోనే చిన్న అరుణాచలం అయితే ఉంటుంది. మామూలుగా అరుణాచలంలో ఎలా ఉంటుందో అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి పర్ణశాల. మనకు ఎగ్జాక్ట్లీ భద్రాచలం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఆటోలు అవి అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక ఇక్కడనే మనకి ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు నివసించిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన ప్లేస్ కూడా ఈ ప్లేసే అని చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఈ మనకేంటంటే ఈ భద్రాచలం వచ్చిన వాళ్ళు చాలామంది పాపికొండలు కూడా వెళ్తూ ఉంటారు. పాపికొండలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. బట్ ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. 1275 టికెట్ ప్రైస్ అయితే ఉంది. 1 డే స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి భువనగిరి డిస్టిక్లో ఉన్న ప్లేస్ అయితే చూస్తున్నాం. భువనగిరిలో చూడవలసిన మొదటి ప్లేస్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. స్వామివారి పాదాలను దర్శనం చేసుకోండి ఫస్ట్ అయితే. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిరనుకో స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది. కొత్తగా అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. చిన్నజీయర్ స్వామివారి చేతులుగా ఈ ఆలయం యొక్క ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి భువనగిరి ఫోర్ట్. చాలా చరిత్ర కలిగిన ఈ కోట వచ్చేసి ఒక ఏకరాయి పైన అయితే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోటలలో ఈ భువనగిరి కోట కూడా ఒకటి. ప్రస్తుతం ఏంటంటే మొత్తం శిథిలమైపోయి ఒక ఏకరాయి కొండలాగానే మనకైతే దర్శనమిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మనం కొండ పైభాగానికి అయితే వచ్చాం చూడండి. ఆ కాలం నాటి ఫిరంగిలు ఈ పైనుంచి చూస్తే భువనగిరి సిటీ మొత్తం మనకు చాలా చక్కగా అయితే కనబడుతుంది. భువనగిరిలో చూడవలసిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రమణేశ్వర గోల్డెన్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి బంగారంతో చేసిన శివలింగం అయితే మనకు దర్శనమిస్తుంది. ప్రస్తుతానికి మనం ఆలయం లోపటి భాగానికి అయితే వచ్చాం చూడండి. సుమారు ఇక్కడ 1616 శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతానికి మనం బంగారం ఉన్న శివలింగం దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉంటాయి. తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాలలో ఈ టెంపుల్ కూడా ఒకటి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి ఈ భువనగిరిలోనే ఉంటుంది భీమలింగం. ఇప్పుడు మనం చూసిన టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మనకు మూసీ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మూసీ రివర్ మధ్యలో వచ్చేసి ఈ భీమలింగం అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే ఎన్ని వరదలు వచ్చినా సరే ఆ శివలింగం అయితే మునుగదట. ఆ మునుగుతే మాత్రం అరిష్టం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పటి వరకైనా సరే ఇంతవరకు ఈ శివలింగం అయితే మొత్తం మునగలేదట. ఆ శివలింగాన్ని ముట్టుకుంటే మన చేతులు ఆలని అనుకో వాళ్ళు చనిపోవడం అయితే జరుగుతుందట. కానీ ఎంత పెద్ద వాళ్ళైనా సరే అలుముకున్నారనుకో 2 చేతులు అయితే అందయట. తప్పకుండా తెలంగాణలో చూడవలసిన ప్లేస్లో ఇదొకటి. నెక్స్ట్ మనం చూడవలసింది ఇక్కడనే మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం. ఇక్కడ వచ్చేసి స్వామివారు చేప రూపంలో దర్శనమిస్తాడు. తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ మనం ఏంటంటే వరంగల్కి అయితే వెళ్ళిపోదాం. వరంగల్లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు అయితే చూడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే వరంగల్ వెళ్తూ ఉంటే ఆలేరు నుంచి లెఫ్ట్ వెళ్ళారనుకో కొలన్పాక ఉంటుంది. ఇక్కడ జైన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ జైన్ టెంపుల్ నుంచి కొంత దూరంలోనే కొలనుపాక కోటిలింగ క్షేత్రం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూడండి. ఈ ప్లేస్ కూడా ఫుల్ వీడియోలు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ మనం వచ్చేసి జీడికల్లు రామా టెంపుల్. ఇక్కడనే మనకేంటంటే రాముడు వచ్చేసి మాయలేడిని తరుపుకుంటూ వచ్చేసి ఇక్కడనే మనకైతే ఆ లేడీని చంపాడు. ఆ ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇక జనగాం దగ్గరికి అయితే వచ్చేస్తాము. జనగాం నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 20 కిలోమీటర్స్ రైట్ తీసుకొని లోపలికి వెళ్ళామనుకో పాలకుర్తి వస్తుంది. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, చాలా పవిత్రమైన టెంపుల్. మనకి ఇక్కడ వచ్చేసి శివుడు నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు. తప్పకుండా ఈ ప్లేస్ని అయితే దర్శనం చేసుకోండి. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్గా వరంగల్ టౌన్కి అయితే వచ్చేసేయండి. వరంగల్ టౌన్లో ముఖ్యమైన ప్లేస్ 1000 పిల్లర్ టెంపుల్స్. కాకతీయ రాజు నిర్మించిన ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. మొత్తం 1000 స్తంభాలతో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడనే చూడవలసిన మరొక ప్లేస్ వచ్చేసి శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి ఏంటంటే మీకు వరంగల్ ఫోర్ట్కి వచ్చేసేయండి. ఈ ఫోర్ట్ చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలనుకుంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడనే మీకు ఇంపార్టెంట్ ప్లేస్ మరొకటి ఉంటుంది. రుద్రమాదేవి స్నానం చేసిన పుష్కరిణి అంటే కొలను ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇక ఇక్కడ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ ఒక 15 కిలోమీటర్స్ దూరంలోనే ఐనవోలు మల్లన్న టెంపుల్ ఉంటుంది. తప్పకుండా ఈ ప్లేస్ని కూడా మీరు విజిట్ చేయండి. చాలా ఫేమస్ టెంపుల్ తెలంగాణలోనే.
నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి మనకు వరంగల్ నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉన్న రామప్ప టెంపుల్. ఈ టెంపుల్ని కూడా మనకు కాకతీయ రాజులే నిర్మించడం అయితే జరిగింది. ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సైట్ కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వరంగల్లో చూడవలసిన మరొక ప్లేస్ వచ్చేసి లక్నవరం లేక్. తేలియాడే వంతెన అయితే ఇక్కడ ఉంటుంది, చెరువు పైన అయితే నిర్మించారు. నెక్స్ట్ వరంగల్లో చూడవలసిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి బోగాతా వాటర్ ఫాల్. వర్షాకాలంలో మాత్రం చాలా హెవీగా వాటర్ ఫ్లో అయితే ఇక్కడ ఉంటుంది. వరంగల్ నుంచి సుమారు ఒక 80 కిలోమీటర్ దూరంలో అయితే ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ వచ్చేసి సమ్మక్క సారలమ్మ టెంపుల్ మేడారం. 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. చాలా పెద్ద జాతర, ఇండియాలోనే పెద్ద జాతరగా చెప్తారు. నెక్స్ట్ మనం ఏంటంటే యాదగిరిగుట్టకు వచ్చేసాం. యాదగిరిగుట్టలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఒక 5 అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ప్రస్తుతానికి మనం పుష్కరిణి దగ్గర అయితే ఉన్నాం. చూడండి, ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించాక ఇక్కడి నుంచి కొండపైకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా కొండపైకి రాగానే స్వామివారి యొక్క క్షేత్రం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న స్వామివారిని మీరు దర్శనం అయితే చేసుకోండి. అయ్యే ఇక్కడి నుంచి కిందికి వెళ్ళారనుకో లోటస్ టెంపుల్ ఉంటుంది, చిన్న యాదగిరిగుట్ట ఉంటుంది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలోనే లక్ష్మీ నరసింహస్వామి విశ్రాంతి తీసుకున్న గుహ ఉంటుంది. ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. ఇక్కడ ముఖ్యమైన ప్లేస్ మరొకటి వచ్చేసి ఈ సురేంద్రపురి చాలా బాగుంటుంది. ముల్లోకాల్లో ఉన్న దేవతలు మొత్తం ఇక్కడే ఉన్నట్టుంటారు. ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ తెలంగాణలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్లేస్ వచ్చేసి శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా శక్తివంతమైన ఆలయం కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, బస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం నల్గొండ డిస్టిక్లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలను అయితే చూద్దాం. నల్గొండ డిస్టిక్లో చూడవలసిన మొదటి ప్లేస్ వచ్చేసి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఒక పెద్ద కొండపైన ఇక్కడ స్వామివారి అయితే దర్శనమిస్తాడు. ప్రస్తుతానికి పైకి అయితే చేరుకున్నాం. చూడండి, ఇక్కడ ఉండడానికి వసతి గృహాలు కూడా ఉన్నాయి. 500 రూపీస్ ఇలా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆలయాన్ని అయితే చూస్తున్నాం. చూడండి, పెద్ద కోనేరు కూడా మీకు దర్శనమిస్తుంది. చాలా శక్తివంతమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. నల్గొండలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఈ వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంత దూరంలోనే అంటే 10 కిలోమీటర్స్ దూరంలోనే చెరువుగట్టు ఉంటుంది. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ప్రస్తుతానికి చెరువుగట్టు దగ్గరనే ఉన్నాం. చూడండి, తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్గా చెప్పుకోవచ్చు. చాలా శక్తివంతమైన ఆలయాలలో వచ్చేసి కూడా ఈ రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెట్ల మార్గంలో మీరు ఆలయం పైభాగానికి చేరుకోవచ్చు, లేదా మీ ఓన్ వెహికల్ ఉన్నా కానీ ఆలయం పైభాగానికి అయితే చేరుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఆలయ పైభాగానికి అయితే వచ్చాం. చూడండి, ఆ మొత్తం ఆ పైభాగానికి అయితే మనం చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి చుట్టూ ఉన్న ఆలయాలను అన్ని దర్శనం చేసుకుంటూ మనం వచ్చేసి ఆ పైభాగానికి అయితే చేరుకుందాం. ఇక్కడ పుష్కరిణి మీకు కనబడుతుంది. చూడండి, ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఆ రైట్ సైడ్ అనేది ప్రధానమైన ఆలయం. ఇలా కొంచెం ముందుకు వచ్చారనుకో ఈ గుహలో వచ్చేసి శివలింగం అయితే కనబడుతుంది. శివలింగం అనేది దర్శనం చేసుకోండి. ఇలా మీరు కొంచెం ముందుకు వస్తే స్టార్టింగ్లోనే ఉంటుంది. కొండ పైకి చేరుకోవడానికి మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ 2 బండల మధ్యలోకి వెళ్ళి కూడా ఈగొచ్చు. ఎంత దొడ్డు వాళ్ళైనా పడతారట. నేనైతే ట్రై చేయలేదు. ఇలా పై భాగానికి చేరుకుంటే ఇలా ముడుపులు ఉంటాయి. ఇలా జెండా ఎగురుతూ మీకు కనబడుతుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఈ పై భాగం నుంచి కింద ఉన్న వ్యూ మొత్తం ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఈ కింద అయితే మీకు దర్శనమిస్తుంది. ఇంతటితో చెరువుగట్టు అయితే కంప్లీట్ అయిపోతుంది. నల్గొండలో చూడవలసిన మరొక ప్లేస్ వచ్చేసి ఛాయా సోమేశ్వర ఆలయం. ఈ ఆలయం అయితే ఎన్నో మిస్టరీలకు నిలయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. నల్గొండలో వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా మీరు విజిట్ అయితే చేయండి. నెక్స్ట్ నల్గొండలో చూడవలసిన మరొక ప్లేస్ వచ్చేసి పచ్చల సోమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైంది. నెక్స్ట్ మనకు వచ్చేసి నల్గొండ డిస్టిక్లోనే ప్రస్తుతానికి సూర్యాపేట దగ్గరలో ఉన్న పిల్లలమర్రి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ టెంపుల్ చాలా హిస్టరీ కలిగింది. సుమారు 700-800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఈ ఆలయం. నెక్స్ట్ మనం వచ్చేసి తెలంగాణలో చూడవలసిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్. ప్రస్తుతానికి నాగార్జున సాగర్ దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఇక్కడికి అవైలబుల్గా అయితే ఉంటాయి. అయితే మీకు ఏంటంటే ఈ డ్యామ్ చూశాక ఒకవేళ మీరు బోటింగ్ చేయాలనుకుంటే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం కూడా బోటింగ్ అవైలబుల్గా అయితే ఉంది. మీకు 2000 వరకు 1 వేకి అయితే పడుతుంది. సుమారు 5 to 8 అవర్స్ జర్నీ అయితే ఉంటుందట. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. కావాలనుకుంటే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్. ఈ మహబూబ్ నగర్ డిస్టిక్లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు వచ్చేసి మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం
చాలా బాగుంటుంది. మనకు మహబూబ్ నగర్లో చాలా ఫేమస్ టెంపుల్, తెలంగాణలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి నేను కింది భాగానికి వచ్చిన ఈ పుష్కరిణిలో చూడండి, స్నానం ఆచరించాక స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మహబూబ్ నగర్లోనే నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి పిల్లల మర్రి టెంపుల్. ఇక్కడ ఏంటంటే టెంపుల్ ఉంటుంది, బట్ ఏంటంటే ఈ పిల్లల మర్రి చెట్టు వచ్చేసి చాలా ఫేమస్. ఎందుకంటే పిల్లలుగా ఉంటుంది, కొన్ని వందల ఎకరాలలో ఒకటే మర్రి చెట్టు ఉంది అన్నట్టు. నెక్స్ట్ మనం వచ్చేసి సంగమేశ్వర టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి తెలంగాణ టూరిజం వాళ్ళు కూడా ఇక్కడికైతే బస్సు అయితే ప్రొవైడ్ చేస్తుర్రు, ప్యాకేజ్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. చాలా ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే మనమైతే వెళ్తున్నాం. తెలంగాణలోనే చాలా ఫేమస్ టెంపుల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. హైదరాబాద్కు దగ్గరలో అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం చూడండి. అయితే టెంపుల్ దర్శనం చేసుకున్నాక పక్కనే మీకు ఈ కొమరవెల్లి టెంపుల్ పక్కనే కొండపోచమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంటుంది. ఇవి కూడా చూడండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయేది కరీంనగర్. ఈ కరీంనగర్ డిస్టిక్లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇప్పుడు చూసే డిస్టిక్లు మొత్తం ఓల్డ్ డిస్టిక్స్లు అన్నట్టు. ఇక్కడ ప్రస్తుతానికి మనం వేములవాడ ఆలయం దగ్గర అయితే మనమైతే ఉన్నాం చూడండి. వేములవాడ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వెంట్రుకలు సమర్పించవచ్చు, ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం ఆచరించవచ్చు. అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఉండడానికి ఇక్కడ రూమ్స్ కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఇగో ఆలయం యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ కోరిక నెరవేరాలంటే దేవునికి వచ్చేసి కోడినైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి నాంపల్లి గుట్ట. ఈ గుట్ట వచ్చేసి ఈ వేములవాడ టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. కొండ పైన మనకు ఒక పెద్ద పాము రూపం ఉంటుంది. పాము రూపం లోపట మనకు లక్ష్మీనరసింహస్వామి వారే దర్శనమిస్తారు. లోపలికి వచ్చేసి ఎంట్రీ టికెట్ 5 రూపీస్ ఉంది. ఓల్డ్ టెంపుల్ వచ్చేసి మనకు కొండ పైన ఉంటుంది. ఆ కొండపైకి చేరుకోవాలంటే చాలా మెట్లున్నాయి. చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ అయితే చేయండి. నెక్స్ట్ మనకు కరీంనగర్లో చూడవలసిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఎల్గందల్ ఫోర్ట్. ఈ ఫోర్ట్ వచ్చేసి మనకు కరీంనగర్ టౌన్లోనే ఉంటుంది. ఎంట్రీ టికెట్ డీటెయిల్స్, టైమింగ్స్ అన్ని స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. మనకు తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కరీంనగర్ నుంచి సుమారు ఒక 60 కిలోమీటర్లు ఇలా ఉంటుంది. ఈ ప్రాజెక్టు చాలా బాగుంటుంది. సుమారు ఒక 150-200 పిల్లల వరకు ఉంటాయి అనుకుంటా. గోదావరి నది మీద ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. అయితే ఈ పక్కనే మీకు వచ్చేసి కాళేశ్వరం టెంపుల్ కూడా ఉంటుంది. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. తప్పకుండా ఈ ప్లేస్ను కూడా మీరు విజిట్ అయితే చేయండి. నెక్స్ట్ కరీంనగర్లో చూడవలసిన మరొక ప్లేస్ వచ్చేసి కుంతాల వాటర్ ఫాల్. ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఆదిలాబాద్ దగ్గరలో అయితే ఈ కుంతాల వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. మనకు వర్షాకాలంలో చాలా హెవీగా ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం. గోదావరి నది ఒడ్డున ఈ క్షేత్రం అయితే ఉంటుంది. తెలంగాణలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఈ ధర్మపురి క్షేత్రం కూడా ఒకటి. నెక్స్ట్ మనం ఏంటంటే కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. జగిత్యాలకు దగ్గరలో అయితే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడికి కరీంనగర్ నుంచి కానీ జగిత్యాల నుంచి కానీ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆలయం పైభాగానైతే ఉన్నాం చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే మామూలుగా పిచ్చి పట్టిన వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడ కొన్ని రోజులు నిద్ర చేస్తే అవన్నీ తొలగిపోతాయట. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ముఖ్యంగా వాహనాలు కొత్తగా ఉన్నప్పుడు ఇక్కడ పూజలు అయితే చేయించుకోవడం జరుగుతుంది. తెలంగాణలో నేను చూసిన టూరిస్ట్ ప్లేస్ అయితే మీకు చూపించాను. థ్యాంక్ యూ.